హాయ్, వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ సతీష్. ఈరోజు మనతో మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సోషల్ యాక్టివిస్ట్ విజయ్ భాస్కర్ చాగంటి ఉన్నారు. వారితో ఏపీలోని వివిధ రాజకీయ అంశాలపై ఒక్కసారి చర్చిద్దాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం. విజయ్ గారు, నిన్న చూసే ఉంటారు కదా, మన న్యూస్లో కావచ్చు, శాటిలైట్ ఛానల్స్లో కావచ్చు, ఎక్కడ చూసినా కానీ పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్ట్లో చేసిన హల్చల్ అనుకోవాలా, లేదంటే హడావిడి అనుకోవాలా, న్యూస్ పేపర్ల దగ్గర నుంచి అన్నిట్లో, సోషల్ మీడియా కానీ మొత్తం కవరేజ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులు మాత్రమే ఉంది. వాస్తవానికి ఇదేం కొత్త విషయం కూడా కాదు. ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల రోజుల్లోనే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెళ్ళి అక్కడ అక్రమ రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు అని సీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 4 నెలలు 5 నెలల పాటు దాని మీద ఎక్కడా చర్చ కూడా జరగలేదు. ప్రభుత్వం నిద్రపోయిందేమో అని అనుకున్నారు చాలామంది. మళ్ళీ ఢిల్లీ వెళ్ళొచ్చారు పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులతో, బీజేపీ పెద్దలతో సమావేశం అయిపోయి ఏపీకి వచ్చిన వెంటనే ఇది మొదలుపెట్టారు. అంటే అదానీ జగన్కి సంబంధించిన చర్చని పక్కదో పట్టించడం కోసమే పవన్ కళ్యాణ్ ఈ హడావిడి చేశారు అని సోషల్ మీడియాలో ఒక చర్చ నడుస్తుంది. అసలు ఏం జరుగుతుంది ఏపీలో? ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారు కాకినాడ యాత్ర కానివ్వండి, అక్కడ మాట్లాడిన మాటలు కానివ్వండి, యాక్చువల్గా పవన్ గారు ఒక విషయం మర్చిపోయినట్టున్నారు. వాళ్ళ ప్రభుత్వం వారిదే, రైట్, వారు ఉప ముఖ్యమంత్రి. ఏ నిర్ణయం అయినా ప్రభుత్వ పరంగా తీసుకునే వెసులుబాటు ఉంది, వాళ్ళకి హక్కు కూడా ఉంది. అది వాళ్ళ బాధ్యత. ఆయన దాని మీదే చర్యలు తీసుకోకుండా ఇప్పుడు అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలని మీరేం చేస్తున్నారని అడగటం కానీ, లేదా పోలీస్ అధికారులను మీరేం చేస్తున్నారు అనటం కానీ, ఇవన్నీ ఒక రాజకీయంగా ఏదో కాస్త హడావుడికి పనికి వస్తాయే కానీ వాస్తవంగా వ్యవస్థలని సక్రమంగా పనిచేయించే విధానంలో పనిచేయించున్నట్టయితే ఈరోజు ఆయన వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు. బట్ ఎనీహో, కనీసం ఆయన మాటల్ని ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హర్షిస్తున్నారు ప్రజలు. కనీసం ఆయన చర్య ఏమైనా తీసుకుంటాడేమో చూడాలి మనం. ఎందుకంటే మీరు అన్నట్టు 4 నెలల క్రితం 5 నెలల క్రితం మనోహర్ గారు అక్కడికి వెళ్ళారు, పౌర సరఫరాల శాఖ మంత్రి. ఆయన వెళ్ళాడు, సీజ్ చేశాడు, బాగుంది. దాని తర్వాత చడి చప్పుడు లేదు. హఠాత్తుగా ఈయన వెళ్ళారు. ఈయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు, 10,000 మంది ఉద్యోగాలండి, అదండి నన్ను రానియకుండా అడ్డుకున్నారని. ఎవరు అడ్డుకున్నారో చెప్పాల్సిన ప్రాథమిక బాధ్యత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారికి ఉంది. ఎవరు అడ్డుకున్నారు? ఆయన్ని ఎవరు రానియకుండా ఈయన నిల్లు అడ్డుకున్నారు, అది ప్రజలకు చెప్పాలి. అడ్డుకున్న వ్యక్తులు ఎవరు? వాళ్ళ మీద ఈయన ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఈయన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఈయనకు ఉంది. ఈయన ఎందుకు తీసుకోలేదు? ఆయన ఎవరో అడ్డుకుంటే ఆగిపోయే మనిషా? ఇప్పుడు హఠాత్తుగా వచ్చారు, చేశారు. కనీసం ఇప్పుడైనా ఫర్దర్గా ఏం చర్యలు తీసుకుంటారు? మనకు వినపడుతున్న ఇంకో వార్త ఏంటి, ఆ 4 నెలల క్రితం సీజ్ చేసిన బియ్యమే గవర్నమెంట్ ఎంక్వైరీ అయిన తర్వాత పర్మిషన్ ఇచ్చింది లోడ్ చేయడానికి, అవే అక్కడ లోడ్ చేసి ఉన్నాయి అనేది ఒక మాట వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది కూడా అటు పౌర సరఫరాల శాఖ మంత్రి అన్నా చెప్పాలి. ఏదైతే సీజ్ అయిన క్వాంటిటీ ఏదైతే రైస్ ఉందో దానికి బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేస్తే అప్పుడు ఈ బియ్యాన్ని రిలీజ్ చేశారు. అది పాడైపోకుండా అది ఉపయోగపడాలనే ఉద్దేశంతో బ్యాంక్ గ్యారంటీ ఇవ్వటం వల్ల మేము రిలీజ్ చేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఓకే, బ్యాంక్ గ్యారంటీ ఇవ్వటం వల్ల రిలీజ్ చేశారు. పద్ధతి ప్రకారం, ప్రొసీజర్ ప్రకారమే. ఎందుకంటే అవి చెడిపోయే వస్తువు కాబట్టి ముందు వస్తువు చెడిపోకుండా ఉండటానికి దానికి సమాన విలువ కలిగిన హామీ పత్రంగా బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని ఉండొచ్చు. మరి ఈ నెల హడావుడి చేయాల్సిన అవసరం ఏంటి? అంత పక్కాగా జరిగి ఉన్నట్టయితే ఉప ముఖ్యమంత్రికి ఆ వివరాలు అందజేయని అధికారులను శిక్షించాలి ఇప్పుడు. లేదా ఉప ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండి చేశారా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ఇది కేవలం పబ్లిసిటీ కోసం కాదండి. అది ఎవరి మీద అయితే ఎలిగేషన్లు వచ్చినాయో వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకుంటున్నారు. అది పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నుంచి వచ్చిన రైసే కనుక అయితే అదే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు సంబంధించిన రైసు, దానికి బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారు కదా అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేయటం గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉందా, విరుద్ధంగా ఉన్నదా అనేది కూడా వివరంగా చెప్పాల్సిన అవసరం ఉంది. దీని మీద సమగ్రమైన వివరణ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మంత్రులు కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. అది ఇవ్వకుండా ఎన్ని రకాలుగా చెప్పినా కానీ అనుమానాలు అయితే వీడిపోవు. కనీసం పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు అది నిజంగా అక్రమ మార్గం ద్వారా సేకరించిన బియ్యం అయితే దాన్ని జప్తు చేసి తిరిగి ప్రజలకే పంచండి. ఇప్పుడు వాళ్ళు అమ్ముకుంటున్నారు, వాళ్ళకి డబ్బులు వస్తాయి,
వీళ్ళు బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది, 4 రోజులు పోతే బ్యాంక్ గ్యారంటీలకు ఇచ్చారు, ఇది తూతు మంత్రంగా విచారణ అయిపోద్ది. కానీ ఆ అక్రమం బియ్యం సేకరించిన వ్యక్తుల మీద ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు అనేది ఇంతవరకు మనకు తెలియదు. ఇంతవరకు రాలేదు. ఒక విధంగా ఆయన చేసిన పని హర్షించాలా, ఇంకో విధంగా చూస్తే ఇన్ని ల్యాబ్సెస్ పెట్టుకొని ఆయన అంత హడావుడిగా ఆ విధంగా చేయటం బాధ్యతాయుతమైన ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉండి చేయదగ్గ విషయం కాదని నేను భావిస్తున్నాను. అంటే ఇంకొక చర్చ జరుగుతుంది ఏంటి అంటే, అదానీ కేంద్ర పెద్దలకి అత్యంత ఆప్తుడు. అదానీ జగన్కి సంబంధించిన ఈ అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ ఈ హడావుడి చేస్తున్నాడు అని అయితే ఒక చర్చ జరుగుతుంది. సరే, రాజకీయ ఆరోపణలు సహజంగా ప్రత్యర్థులు చేస్తారు, లేకపోతే ఆయన్ని వ్యతిరేకించే వాళ్ళు చేస్తారు. కేవలం దాన్ని మనం రాజకీయ ఆరోపణగానే తీసుకుందాం. ఢిల్లీ వెళ్ళినప్పుడు అదానీ గురించి, అదానీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందం గురించి, అంటే ఇక్కడ అదానీ కాకపోయినా సెక్యూ ఉంది, కీలకమైన పాత్రధార అదానీ కాబట్టి దాని గురించి వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఢిల్లీలో ఏదో చెప్పారు. ఇక్కడికి రాగానే నన్ను ఇంతకాలం ఆపారు అని హడావుడి చేశారు. సార్, రెండింటికి లింక్ చేసుకొని చూసినప్పుడు అదానీ మీద చర్చ నుంచి డైవర్షన్ కోసం అనే విమర్శ అయితే వినపడుతూనే ఉంది. కానీ నేను అది డైవర్షన్ కోసం చేశారని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే ఈ డైవర్షన్ కంటే కూడా పెద్దది అదానీ వ్యవహారం. అది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సిన మ్యాటర్. మిగతా ఎవరు ఎన్ని డైవర్షన్లు చేసినా కానీ ఆ వివాదం సమస్య పోయేది కాదు. కాకపోతే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలే కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆయన ఎంతసేపు మా ప్రభుత్వం ప్రజలకు కట్టుబడి ఉంది, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, ప్రజా శ్రేయస్సుకు కట్టుబడి ఉందని. కానీ అదానీతో జగన్మోహన్ రెడ్డి చేసుకున్న ఒప్పందం ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం పడుద్దే కానీ వేరే ఎవరి మీద పడదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుకునే ఏ రాజకీయ నాయకుడైనా కానీ అదానీతో జరిగిన ఒప్పందాన్ని సమీక్షిస్తారా, లేకపోతే రద్దు చేసుకుంటారా, ఏం చేస్తారా అనే సంగతి ఇంతవరకు చెప్పట్లేదు ఎవరు కూడా. ముఖ్యంగా వాటి మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం నేటి ప్రభుత్వం మీద అయితే ఖచ్చితంగా ఉంది. ముఖ్యమంత్రి గారు త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తారని చెప్పారు కాబట్టి కొద్ది రోజులు మనం వేచి చూడాల్సిందే. ఎందుకంటే హడావుడిగా అంత పెద్ద నిర్ణయాన్ని ఏదో ఎమోషన్తో తీసుకునే నిర్ణయం కాదు కాబట్టి. ఇండస్ట్రియల్ పాలసీ అంటే ఇండస్ట్రియల్ పాలసీనే కాదండి, ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సిన పవర్, మనకి కరెంట్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, ఇప్పుడు హఠాత్తుగా దాన్ని రద్దు చేసుకుంటే మనకు జరిగే నష్టం ఏంటి, ఇవన్నీ కూడా లెక్కేసుకోవాలి కదా. ఇవన్నీ లెక్కేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళతో మాట్లాడి రేటు తగ్గిస్తారా, లేకపోతే ఇతరత్ర ఏం చేస్తారు, వాళ్ళతో చర్చలకు పిలుస్తారా. ఎందుకంటే రద్దు చేసుకోవడం నిమిషం పని. కాకపోతే ఆ రద్దు అయిన తర్వాత మళ్ళీ మనకు జరిగే నష్టం కూడా, నష్టం అంటే మళ్ళీ అది ప్రజలకు ఇబ్బంది. ఒక రకంగా అది ఒప్పుకుంటేనేమో డబ్బుల పరంగా ఇబ్బంది, వాళ్ళని తీసేస్తేనేమో కరెంట్ పరంగా ఇబ్బంది. సో ఇవన్నీ బేరీ చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏదో నిర్ణయం తీసుకుంటారు. అప్పటిదాకా మనం వెయిట్ చేయాల్సిందే, ఎన్ని స్పెక్యులేషన్స్ ఉన్నా కూడా. ఒకసారి ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం బయటకు వచ్చిన తర్వాత మనం దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో మాట్లాడిన మాటలు చాలా మంది కనుబొమ్మల పైకి లేచిన మాట వాస్తవం. ఎందుకు ఈయన అదానీని వెనకేసుకొస్తున్నారు అని. యాక్చువల్గా అదానీని వెనకేసుకు రావాలని కాకపోయినా మేబీ ఇట్లాంటి చర్చ ఏదన్నా అంతర్గతంగా జరిగి ఉండొచ్చు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి మధ్యలో. సో దాన్ని చెప్పే క్రమంలో అది చెప్పి ఉండొచ్చు, రకరకాలుగా మనం అర్థం చేసుకుంటాం కాబట్టి ఆ విధంగా అయ్యి ఉండొచ్చు. కానీ బట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల శ్రేయస్సు దృష్ట్యా అయితే మాత్రం అదానీ పవర్తో సెక్యూ ఒప్పందం ఇవన్నీ పునఃసమీక్షించాల్సిన అవసరం అయితే ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందంట. ఖచ్చితంగా ఉంది. చూసారు కదా ఈరోజు విజయ్ చాగంటి గారితో విశ్లేషణ. మరొక అతిథితో మరి ఒకసారి కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.